పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు మరువలేనివి అని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. 63వ హోంగార్డ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కవాతుకు ప్రకాశం జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై నుండి పెరేడ్ గ్రౌండ్లోని హోంగార్డ్స్ ప్లటూన్స్ ను పరిశీలించారు. తదుపరి పరేడ్ కమాండర్ ఎస్పీ యొక్క అనుమతితో కవాతును ప్రారంభించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 1963లో హోంగార్డ్ వ్యవస్థ ఆవిర్భవించింది అని, హోంగార్డుల సేవలు ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా హోంగార్డ్ రైజింగ్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 63వ హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకున్నాం. దాని సందర్భంగా ఇక్కడ సమావేశమైనటువంటి హోంగార్డ్స్కు, ఇతర పోలీస్ అధికారులకు, విలేకరులకు, మీడియా ప్రతినిధులకు, ఇక్కడ విచ్చేసినటువంటి మిగతా ఆహ్వానితులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ కూడా శుభాకాంక్షలు. 1963వ సంవత్సరంలో హోంగార్డ్ వ్యవస్థ ఆవిర్భవించింది. అప్పట్లో రోజుకి ₹2 చొప్పున గౌరవ వేతనం నిర్ణయించిన తర్వాత అది ₹710గా పెరిగి హోంగార్డ్స్ చాలా విభాగాల్లో డెప్యుటేషన్ పైన వెళ్ళి పనిచేస్తూ హోంగార్డ్స్ ప్రస్తుతం ₹735 చెల్లించే విధంగా ప్రభుత్వం వారు నిర్ణయించారు. ఇలా ఏర్పడిన హోంగార్డ్ వ్యవస్థ పోలీసులతో సమానంగా పనిచేస్తూ పోలీస్ శాఖలో మమేకమై సామాన్య మానవ దృష్టిలో పోలీసులా ఉన్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మన ప్రకాశం జిల్లాలో 696 మంది జనరల్ ఉద్యోగం నందు మరియు 75 మంది డెప్యుటేషన్ నందు కలిపి మొత్తం 744 మంది హోంగార్డులు శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్ అంతర్గత భద్రత మొదలగు అన్ని విధులను పోలీసులతో సమానంగా నిర్వహిస్తున్నారు. అగ్ని ప్రమాదాలు, వరదలు, అంటువ్యాధులు వంటి అత్యవసర పరిస్థితుల్లో, మత సామరస్యాన్ని కాపాడే సమయాల్లో, ఆర్థిక సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడంలో ఇవన్నీ కూడా హోంగార్డులు ఇలాంటి వివిధ వాటి యందు కూడా విధులు నిర్వహిస్తున్నారు. చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. విధివశాత్తు అమరులైనటువంటి హోంగార్డ్స్ యొక్క ఒకరోజు వేతనం ₹4,78,540